14వ అధ్యాయం. ఓ దిలీపుడా, మాఘమాసంలో స్నానం ఆచరించుట వలన కలుగు ఫలితమును పార్వతికి ఈశ్వరుడు చెప్పినది నీవు విన్నావు కదా. అట్లే ఒక విప్రకన్య తన భర్తతో కలిసి ఎలా విష్ణు సాయుధ్యమును పొందిందో ఇప్పుడు వివరించెదను. సావధానుడవై ఆలకింపు. పూర్వకాలమందు కాశీనగరమందలి ఒక గ్రామమున సుబుద్ధి అనే ఒక బ్రాహ్మణుడు నివసించుచుండెను. అతడు 4 వేదములు చదివి అర్థతాత్పర్య సహితముగా వివరించగల మహాపండితుడు. విద్యయందు ఎంత ప్రావీణ్యం కలవాడో బుద్ధియందు కూడా అంతే గౌరవనీయుడు. పెద్దలను గౌరవించుట, భూతదయ కలిగి ఉండుట, అందరి మన్నలను పొందుట వంటి సద్గుణములు అతనిలో సహజముగా ఉండేవి. ఆ బ్రాహ్మణునికి 15 సంవత్సరముల వయసు గల ఒక బాలిక ఉండెను. ఆమె పేరు సుశీల. ఆ బాలిక అతి సుందరి, సుగుణాల రాశి, సర్వలక్షణ సంపన్న. లేడి కన్నుల వంటి కళ్ళతో, నిండు చంద్రుని వంటి ముఖముతో, నల్లని పొడవాటి కురులతో, హంస నడకను మురిపించు నడకతో, కోకిల కంఠము వంటి మధుర స్వరముతో సర్వాంగ సుందరంగా ఉండెను. అటువంటి కుమార్తెను ఎవరికిచ్చి వివాహము చేయవలెనని తండ్రి సుబుద్ధి ఆలోచించుచుండెను. ఒకనాడు సుమిత్రుడు అనే శిష్యుడు గురువుగారి ఇంటిలో జరగనున్న దైవకార్యమునకు పూజా ద్రవ్యములను తెచ్చుటకు అడవికి బయలుదేరింది. దారిలోని ఉద్యానవనములో సుశీల తన స్నేహితులతో బంతులాట ఆడుచుండెను. బంతి బయటకు వెళ్ళినందున దానిని తెచ్చుటకు సుశీల తోట వెలుపలికి వచ్చి సుమిత్రుని చూచెను. సుమిత్రుడు కూడా యుక్త వయసులో నుండెను. చక్కని అవయవ సౌష్ఠవము, విశాల వక్షస్థలము, బంగారు కాంతి వర్ణము కలవాడు. అతనిని చూచిన వెంటనే సుశీల మనసు చలించిపోయెను. అతని వెంట కొంత దూరము నడిచెను. కొంత దూరము వెళ్ళిన తర్వాత ఒక కోనేరు కనబడెను. అందులో తామర పువ్వులు వికసించుచుండెను. తుమ్మెదలు గుంపులుగా ఎగిరి మధువును గోరుచుండెను. చుట్టూరా ఫలవృక్షాలు, పుష్పవృక్షాలు, కోయిలలు మధుర కూయుట, నెమళ్ళు నాట్యము చేయుట ఆ ప్రదేశమంతయు అతి రమణీయముగా ఉండెను. అలసిపోయిన సుమిత్రుడు చల్లని నీరు త్రాగి చెట్టు నీడన విశ్రమించుచుండెను. వెనుక నుండి వచ్చిన సుశీల ఆ ప్రకృతి సౌందర్యమును చూసి మత్తెక్కినదై అతని సమీపమునకు వచ్చి నిలబడెను. అతని సౌందర్యమును తిలకించి అతనిని పలకరించెను. ఓ అందగాడా, నిన్ను చూచిన నాటి నుండి నా మనస్సు నా అదుపులో లేదు. ఈ ఏకాంత ప్రదేశములో నన్ను కౌగలించుకుని చిలక గోరింకల వలె, రతి మన్మథుల వలె లీలమౌదాం అని అనేక విధముల ప్రలోభ పెట్టాను. సుమిత్రుడు మొదట శిలా విగ్రహం వలె మౌనముగా ఉండెను. తరువాత ఇలా పలికెను. బాలిక, నీ మాటలు నాకు ఆశ్చర్యమును కలిగించుచున్నవి. నీవు నా గురువు గారి కుమార్తెవి, నాకు చెల్లెలి వంటి దానివి. ఈ విధంగా ప్రవర్తించుట వలన భారతీయ స్త్రీకి తగదు. ఇది మహాపాపము. ఈ పాపఫలము అనేక జన్మల వరకు మనలను వెంటాడును. కనుక ఈ ప్రయత్నము విడువును. అయితే సుశీల అతని మాటలకు పట్టించుకోక ఆత్మహత్యకు పాల్పడతానని బెదిరించెను. చివరకు సుమిత్రుడు మోహావేశమునకు లోబడి మహాపాతకమునకు పాల్పడెను. కాలక్రమములో సుశీలకు వివాహము జరిగింది. కానీ పెళ్ళైన కొద్ది కాలములోనే అతని భర్త మరణించెను. అకాల వైధవ్యం ఆమెను కబళించెను. తండ్రి సుబుద్ధి కుమార్తె దుఃఖమును చూసి విపరీతంగా విలపించెను. అప్పుడు అక్కడికి వచ్చిన ఒక సిద్ధపురుషుడు తన దివ్య దృష్టితో గత జన్మ వృత్తాంతమును తెలిపెను. గత జన్మలో సుశీల ఒక క్షత్రియ యువతిగా ఉండి కామవశముగా తన భర్తను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నదని, ఆ ఘోర పాప ఫలితంగానే ఈ జన్మలో అకాల వైధవ్యం కలిగిందని చెప్పాను. అయితే అదే గత జన్మలో ఆమె మాఘమాసమందు యమునా నదీ తీరమున స్నానం చేసి ఇసుకతో గౌరీదేవి ప్రతిమను చేసి పూజించుట వలన కలిగిన పుణ్యఫలమే ఈ జన్మలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించుటకు కారణమని వివరించెను. పాప విమోచన మార్గముగా సిద్ధుడు ఇలా ఉపదేశించెను. మాఘమాసమంతయు ఉదయకాలమున నదిలో కాని చెరువులో కాని స్నానం చేయవలెను. ఇసుకతో గౌరీదేవిని చేసి ధూపదీప నైవేద్యములతో పూజించవలెను. ముత్తైదవులను పూజించి దానం చేయవలెను. హరినామస్మరణ పురాణ శ్రవణం చేయవలెను. ఈ విధంగా శుద్ధ చిత్త మనస్సుతో మాఘమ వ్రతమును ఆచరించిన ఎడల పంచమహాపాతకులు నశించును. భర్తకు పునర్జీవం కలుగును. విష్ణుకృప లభించును. సుబుద్ధి ఆ ఉపదేశము ప్రకారము కుమార్తెతో మాఘస్నానములు చేయించెదరు. దాన ధర్మములు చేయించెను. ఫలితంగా ఆమె భర్త పునర్జీవితుడయ్యెను. వారు
పుణ్య జీవితము గడిపి చివరకు విష్ణు సాయుధ్యమును పొందిరి. ఉపసంహారం: మాఘమాసంలో శ్రద్ధతో చేసిన స్నానం, దానం, భక్తి అపార పుణ్య ఫలదాయకములు. మాఘపురాణము 14వ అధ్యాయము సంపూర్ణం.